2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. సో వెల్కమ్ టు పల్లవి టీవీ. సో ఈ రోజు ఓవరాల్ గా మార్నింగ్ తీసుకుంటే మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ తో స్టార్ట్ అయిపోయింది. అదే విధంగా కొంచెం నెగిటివ్ లో ఉంది. తర్వాత వాలటాలిటీ అయితే బాగా కనిపిస్తుంది మార్కెట్లో. సో ప్రజెంట్ నిఫ్టీ చూసుకుంటే మనకు 24,034 దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. -84,000 దగ్గర ప్రజెంట్ 84 పాయింట్లు మైనస్లో ఉండడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి. తర్వాత బిఎస్సి సెన్సెక్స్ చూసుకుంటే ఇంచుమించు 77,000 దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 500 వచ్చేసి ఇంచుమించు మైనస్లో కొనసాగుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా -98 పాయింట్లు, ఐటీలో కూడా -50 పాయింట్లు ప్రజెంట్ ఉంది. మిడ్ క్యాప్లు మాత్రం కొంచెం పాజిటివ్నే మూవ్మెంట్ కనిపించడం జరిగింది. సో ఓవరాల్గా ప్రజెంట్ మార్కెట్ చూస్తే అయితే నెగిటివ్ మోడ్లోనే కనిపించడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ప్రజెంట్ ఏంటి అంటే మార్కెట్ నిఫ్టీ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి, తర్వాత మార్కెట్ ఏ విధంగా మూవ్మెంటం ఉంటుంది, ఇన్వెస్టర్లు ఏం చేయాలి, మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ ఇప్పుడు మార్కెట్ చూస్తే మనకు నెగిటివ్ మూవ్మెంట్ లో అయితే ప్రజెంట్ కొనసాగుతుంది. 24,000 మార్క్ అయితే ఎగువనే ప్రజెంట్ అయితే మార్కెట్ ఉంది. నెక్స్ట్ ఏంటి సార్, ఏ విధంగా ఉండొచ్చు లెవెల్స్? మార్కెట్ యాక్చువల్గా ఇంతకు ముందు మనం చెప్పినట్టే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. హలో సార్ చెప్పండి సార్. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టే మార్కెట్ వచ్చి ఎవ్రీ రైజ్ షార్ట్ అని కూడా నేను ఆల్రెడీ చెప్పాను. రీసెంట్ గా అంటే మార్కెట్ ఒక రీసెంట్ లో నుంచి మార్కెట్ హై కూడా 24,600 ఒక హై కూడా లాస్ట్ మంత్ 21వ తారీఖు వచ్చింది. వచ్చినప్పుడు కూడా చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్పాను, మనం ఒక ఆపర్చునిటీ అనేది క్రియేట్ అవుతుంది షార్ట్ బిల్డప్ చేసుకోవడానికి హయ్యర్ లెవెల్స్ లో. ఎందుకంటే లోయర్ లెవెల్స్ లో బౌన్స్ బ్యాక్ అయింది, హయ్యర్ లెవెల్స్ లో ఏం చేయాలి? ఎందుకంటే ఎప్పుడు మనం కాయిన్ 2 సైడ్స్ ఆలోచించాలి, ఒక సైడే కాదు. కాబట్టి మనం ఇది హయ్యర్ సైడ్ వచ్చినప్పుడు కూడా ఏం చేయాలి అనేది ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మనం 24,500 రేంజ్ లో మనం సెల్లింగ్ మనం చెప్పాము. అదేలాగానే బ్యాండ్ వచ్చి ఇప్పుడు క్రియేట్ ఏమైందంటే 24,500 నుంచి 23,800 ఈ 700 పాయింట్స్ బ్యాండ్ లో మార్కెట్ జరుగుతుంది. బట్ ఏది ఏమైనా ఈ మంత్ అంతా మనకి ఒక కన్సాలిడేషన్ సైడ్ వేస్ మోడ్ లోనే ఉంటుంది మార్కెట్. మే డెఫినెట్ గా, ఎందుకంటే ఖచ్చితంగా ఒక కన్సాలిడేట్ ఫేజ్ లోనే ఉంటుంది. లేదంటే ఏదైనా ఒక అప్ సైడ్ వచ్చినా కూడా ఇచ్చిన ఆపర్చునిటీ సెల్, ఫైనల్ లాస్ట్ లెగ్ ఆఫ్ ద ర్యాలీగా కూడా అనుకోవచ్చు దాన్ని ఈ మంత్ కి ఎండింగ్ కి. ఎందుకంటే డెఫినెట్ గా జూన్ లో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ బిగ్ ఫాల్. అవును, పెద్ద ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను జూన్ లో. జూన్ నుంచి జూలై ఆగస్ట్ అంతా కంప్లీట్ గా మార్కెట్ వచ్చి కంప్లీట్ గా బ్యార్ లోనే నడుస్తుంది. నడవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ప్రాఫిట్ బుకింగ్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండండి. ఏదైనా షార్ట్ టర్మ్ కొన్నారంటే, ఎందుకంటే బాటమ్ లో ఉన్నప్పుడు చాలా స్టాక్స్ ఏమవుతుందంటే బౌన్స్ బ్యాక్ అవుతుంది. బౌన్స్ బ్యాక్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక 10%, 20%, 30% కూడా ప్రాఫిట్ చాలా స్టాక్స్ చూస్తున్నారు. ఆల్రెడీ నేను మన గురుప్రసాద్ అకాడమీ ఛానల్లో రెగ్యులర్ గా మన షార్ట్స్ కూడా నేను అప్డేట్ చేస్తున్నాను, లెవెల్స్ కూడా ఇస్తున్నాను ఎప్పటికప్పుడు ఏ స్టాక్స్ అని. కాబట్టి ఎవ్రీ రైజ్ కూడా ఇట్స్ ఆపర్చునిటీ. స్టాక్ ఉంటే దాన్ని అమ్ముకోండి, ప్రాఫిట్ బుక్ చేసుకోండి. లేదంటే ట్రేడింగ్ బాగా తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ మనం ఏం చేయాలంటే మనం వచ్చి ఒక షార్ట్ బిల్డప్ చేసుకొని, అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి, మంచి ఎక్స్పీరియన్స్. నేను చెప్పేది కంప్లీట్ గా F&O ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళే చేయగలరు. వాళ్ళకి నేను అడ్వైస్ ఇచ్చేది ఏంటంటే హయ్యర్ లెవెల్స్ లో సెల్లింగ్ చేసుకున్నా కూడా మీరు ఒక ఎడ్జింగ్ చేసుకొని మీ దగ్గర ఏదైనా ఒక స్ట్రాటజీస్ ఏదైనా ఉంటే దాన్ని ఫాలో చేసుకొని చేసుకోవడం మంచిది. సార్ ఇప్పుడు యుద్ధంగా ప్రభావం ఉంది. ప్రజెంట్ అయితే కంపెనీ రిజల్ట్స్ కూడా అన్ని ఇంకా వస్తున్నాయి. సో వీటి ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది సార్ మార్కెట్ పైన? లేదు సార్, కంపెనీ రిజల్ట్స్ వచ్చి ఆల్మోస్ట్ చాలా వరకు వచ్చేసింది, చాలా వరకు అయిపోయింది. మేబీ ఏదో కొన్ని మిడ్ క్యాప్స్ కంపెనీలు ఇప్పుడు వదులుతారు రిజల్ట్స్, వాటి వల్లనే స్టాక్స్ బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటది కొన్ని. కాబట్టి ఏదైనా అది ఇంకొక 10 to 15 days లోపు రిజల్ట్స్ అనేది ఆల్మోస్ట్ అన్ని వచ్చేసింది మనకి.
ఓకే. అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ పోర్ట్‌ఫోలియో మెయింటైన్ చేసే వాళ్ళకైతే ప్రెజెంట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి అయితే కొంచెం నెగెటివ్‌లోనే ఉన్నట్టయితే మనం నెగిటివ్ లోనే ఉంటుంది డెఫినెట్ గా. ఎందుకంటే ఈ జూన్ జూలై క్లాషెస్ అన్ని అయిన తర్వాత హ్మ్. ఒక జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ యథాతథంగా మళ్ళీ ఒక బౌన్స్ బ్యాక్ అనేది చూడడానికి మనం అదే ఆ బాటమ్ వచ్చేటప్పుడు ఎక్కడ మంచి బాటమ్స్ అనేది ఆ, ఎందుకంటే మంచి వాళ్ళకి తగ్గ విశ్లేషణ కనుక్కొని ఓకే. ఎక్కడ ఎగ్జాక్ట్ బాటమ్ అవుతుంది అనేది కనుక్కొని ఎడిట్ చేయగలిగితే డెఫినెట్ గా ఇది ఒక పెద్ద ఆపర్చునిటీగా కూడా మనం అనుకోవచ్చు. సార్ ఇప్పుడు సేమ్ ఇంతకుముందు మనం చెప్పినట్టు గోల్డ్ చూస్తే లాస్ట్ మంత్ అయితే ఒక 70% దాకా అండ్ సిల్వర్ చూస్తే 120% దాకా లాభాలిచ్చాయి. ఇప్పుడు ఈ ఇయర్ అయితే కంప్లీట్ నష్టాలు అంటే లాస్ట్ ఇయర్ వచ్చింది కానీ ఈ ఇయర్ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఉన్నారు లాస్ట్ 1 ఇయర్ నుంచి. అలాంటి వాళ్ళు ఏం చేయాలి సార్? లేదు మీరు పొరపాటు పడ్డారు. చూడండి జనవరి ఫిబ్రవరి జనవరిలో పెద్ద ర్యాలీ వెళ్ళిపోయింది. ఆ మంత్ లోనే పెద్ద ర్యాలీ అంటే అది ఇయర్ లెక్కే కదా. ఓకే. ఓకే. 2026 లోనే పెద్ద ర్యాలీ వెళ్ళింది. ఓకే. అదే ర్యాలీయే మళ్ళీ కొద్దిగా డౌన్ అయింది. కాబట్టి ఇదన్నీ టోటల్ గా కన్సాలిడేషన్. చూడండి ఒక స్టాక్ ఏదైనా పెరిగిన తర్వాత ఖచ్చితంగా కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. ఇప్పుడు సిల్వర్ గానీ గోల్డ్ గానీ టోటల్ గా రేంజ్ బౌండ్ మార్కెట్స్. ఓకే. గోల్డ్ రేంజ్ వచ్చి ₹1,00,000 నుంచి ₹1,30,000 ₹1,40,000 అంతే. ఓకే. 1,50,000 ఈ రేంజ్ లోనే జరుగుతూ ఉంటుంది మాక్సిమం. ఇక అంటే 120 నుంచి 150 రేంజ్. మాక్సిమం వస్తే 1 lakh అది రేంజ్, దానికి తగ్గదు. అదేలాగా సిల్వర్ వచ్చి రేంజ్ ఏంటంటే ఆ, ఇక మరీ డ్రాస్టిక్ ఏదైనా ఉంటే 190 నుంచి 270 280 290. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా సార్ ప్రజెంట్ కొత్తగా చేసే అంటే నేనైతే సిల్వర్ వచ్చి ఒక 2,10,000 2 lakh అక్కడి నుంచి అక్యుములేషన్ స్టాక్ చేయొచ్చు. ఓకే. ఓకే. ఆ ఫాల్ వస్తే అక్కడి నుంచి చేయొచ్చు. 2,10,000 ఆ రేంజ్ లో సిల్వర్ కానీ ఏదైనా ఒక ఆపర్చునిటీ వస్తే అక్కడ మనం కొనడానికి అవకాశం ఉంది. అదేలాగా గోల్డ్ కూడా 1 lakh మొన్న రీసెంట్ గా 1,20,000 వచ్చింది. అది ఒక ఆపర్చునిటీ. అలాంటి పాయింట్ లో పిక్ చేసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ ఎందుకంటే డెఫినెట్ గా గోల్డ్ వచ్చి అనదర్ 2 years 3 years కన్సల్టేషన్ మోడ్ లోనే ఉంటుంది. మాక్సిమం గోల్డ్ వెళ్తే ఇంకొక ఎందుకంటే రీసెంట్ గా గోల్డ్ ఎంత వెళ్ళింది ఆల్మోస్ట్ 193 వెళ్ళింది. 1,90,000 మాక్సిమం ఇంకొక 20,000 30,000 పెరగచ్చు. 2,10,000 2 lakh తర్వాత మళ్ళీ కన్సల్టేషన్. ఎందుకంటే వాళ్ళు ఎలా చెప్పాలంటే ఒక 5-6 సంవత్సరాలకి ఇవ్వాల్సిన రిటర్న్స్ 1 month లోనే ఇచ్చేసారు. ఓకే. కాబట్టి స్లోగా ట్రేడింగ్ చేసే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ. సిల్వర్ కూడా మళ్ళీ మనకి ఆల్ టైమ్ అయ్యి 4,50,000 వెళ్ళింది. అది కూడా మాక్సిమం ఒక 7 lakhs 8 lakhs కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కాదు, ఇట్ విల్ టేక్ ఎ టైం అనదర్ 4 years. ఓకే. ఓకే. అది ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా. సో ఇది ఇవాళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ పల్లవి టీవీ.